సో ఈ శారీకి వచ్చేసి ఫ్లోరల్ ఉంది కదండి. సో ఈ సేమ్ ఇదే ఫ్లోరల్ లో చిన్న ఫ్లోరల్స్ లో మనకు బ్లౌజ్ అనేది వస్తుందండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్ అనేది ఉంటుంది. సో నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు, బాగానే ఉంది కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ తోటే క్యారీ ఆన్ అయ్యాను. సో ఇందులో వచ్చేసి 4 కలర్స్ అండి. జస్ట్ మీకు ఫ్లవర్స్ కలర్స్ అనేది మారుతుంది అంతే. ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ కానీ క్రీమ్ కలర్ కానీ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. సో కలర్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి లావెండర్ ఫ్లవర్స్ అనేది ఉన్నదండి. లావెండర్ లైక్ ఇది క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది. మనం ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మీకు లోటస్ అండ్ బిగ్ రోసెస్ లాగా ఉంది. ఇది వచ్చేసి సమ్ క్రీపర్ డిజైన్ అండి. ఫ్యాన్సీ సిల్క్ కదండి, సో మీకు చాలా స్మూత్ గా ఉంటుంది. ఇలా టిష్యూ శారీస్ లాగా ఇలా లేవడాలు అలా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. చూడండి ఎంత బాగుందో, కలర్స్ చూడండి. సో ఇది మన సెకండ్ కలర్. సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. నెక్స్ట్ కలర్ ఆఫ్ ది శారీ వచ్చేసి సేమ్ కలర్, ఐ మీన్ ఫ్లోరల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను వేసిన శారీలో ఫ్లవర్స్ అనేది విచ్చుకున్నాయి, ఇక్కడ బర్డ్స్ ఫ్లవర్స్ అలా ఉంది. సో ఈ శారీ కూడా సేమ్ ప్యాటర్న్ లైక్ క్రీమ్ అండ్ ఎవ్రీథింగ్, కానీ జస్ట్ బర్డ్స్ వచ్చాయండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. దీనికి ఈ రెడ్, ఈ పింకిష్ రెడ్ కలర్ బ్లౌజెస్ కూడా చాలా ఎలివేట్ అవుతుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి, రోజ్ ఫ్లవర్స్ చాలా థిక్ గా దగ్గరగా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. యాక్చువల్లీ హ్యాండ్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ డిజైన్ అంతా కూడా. చూస్తే ఎవరైనా బయట అట్లా మనం కట్టుకొని ఫొటోస్ పెడితే హ్యాండ్ పెయింట్ లానే ఉంది అని అనుకుంటారు. శారీ చాలా బాగుందండి. సో టోటల్ మనకి ఇందులో 4 కలర్స్ అనేది ఉంది. సో మీరు త్వరగా ఆర్డర్ చేసుకోండి. నా దగ్గర ప్రతి శారీ కూడా యూనిక్ అండి, అంటే మీకు మళ్ళీ రిపీటేటివ్ వస్తాయో రావో నేను చెప్పలేను. సో నేను కొంచెం యూనిక్ గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు ఈ శారీస్, ఈ యూనిక్ శారీస్ అనేవి కూడా అన్ని నచ్చుతాయని అనుకొని నేనైతే పేజ్ ని స్టార్ట్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.